కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఇప్పటి వరకు హార్మోజ్ నుంచి పూర్తి స్థాయిలో నౌకలు ఎక్కడా బయటికి రావడం లేదు. మరోవైపు భారత్ చెందిన 16 భారత్ నౌకలు కూడా ఇంకా హార్మోజ్లో చిక్కున్నట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి అక్కడే ఉన్నట్టుగా సమాచారం. యుద్ధం మొదలైనప్పుడు జలసంధిలో మొత్తం 25 నౌకలు ఉన్నాయి. అందులో 9 భారత్కు సేఫ్గా చేరాయి నౌకలు. మిగిలిన 16 నౌకల్లో ఎల్ఎన్జీ, ఎల్పిజి, అలాగే ముడు చమురు రవాణా నౌకలు కూడా ఉన్నాయి. అలాగే రసాయన నౌకలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. నౌకలకు అనుమతిపై ఇరాన్తో భారత్ చర్చిస్తోంది. అనుమతి వచ్చిన వెంటనే మొదటగా 6 నౌకలు భారత్కు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు కేవలం కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత 10 మాత్రమే నౌకలు హర్మోజ్ను దాటినట్టుగా తెలుస్తుంది. ఆ 10 నౌకలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కేవలం 4 ట్యాంకర్లు అలాగే 6 బల్క్ క్యారియర్లు మాత్రమే జలసంధిని దాటినట్టుగా క్లర్ అనే సముద్రయాన డేటా చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీటిలో సుమారు 7,000 టన్నుల ఎమిరేట్స్ ఫ్యూయల్ ఆయిల్ను తీసుకెళ్తున్న గాబన్ జెండా గల ఎంఎస్జీ అనే ఒకే ఒక ట్యాంకర్కు ఇరాన్తో సంబంధం లేదు. అది భారతదేశానికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కనిపించిన పరిమిత రవాణాలు అధిక భాగం ఇరాన్ నుంచి వస్తున్న లేదా ఇరాన్కు వెళ్తున్న ఓడలు లేదా తెహ్రాన్కు స్నేహపూర్వక దేశాలతో సంబంధాలున్న ఓడలకు సంబంధించినవిగా చెప్తున్నారు. ఇక గత వారంలో రవాణా సాధారణ స్థాయిల కంటే దాదాపు 90% తక్కువగా ఉందని, ఇది దాదాపు పూర్తిగా ఇరాన్ వాణిజ్యం వల్ల జరుగుతున్నట్టుగా షిప్పింగ్ నిపుణులు చెప్తున్నారు. కాల్పుల విరమణ ప్రణాళికను ప్రకటించడానికి ముందు జలసంధి ఎలా తెరిచి ఉందో లేదా మూసి ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నట్టుగా లాయిడ్స్ లిస్ట్ ఎడిటర్ ఇన్ చీఫ్ రిచర్డ్ మీడ్ చెప్తున్నారు. కాల్పుల విరమణ కొనసాగిన రోజువారీ రాకపోకలు 10 నుంచి 15 ఓడలకే పరిమితం అవుతాయంటూ విశ్లేషకులు అయితే ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 28న సంఘర్షణ ప్రారంభమైన పంచి వేలాది మంది సిబ్బందితో కూడిన 800లకు పైగా నౌకలు జలసంధికి ఇరువైపులా చిక్కుకున్నాయి. అలాగే ప్రస్తుతం ఈ ప్లర్ డేటా ప్రకారం ఈ ప్రాంతంలోని దాదాపు 187 ట్యాంకర్లు సుమారు 172 మిలియన్ బ్యారెళ్ల చమురు శుద్ధి చేసిన ఉత్పత్తులు కూడా నిల్వ ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రధాన షిప్పింగ్ సంస్థలు ఇప్పటికీ వెనుకాడుతున్నాయి. జర్మన్ దిగ్గజం హపాగ్ లాయిడ్ ప్రస్తుతానికి మార్గంలో కార్యకలాపాలను పునఃప్రారంభించబోమంటూ స్పష్టంగా చెప్తున్నారు. అమెరికా ఇరాన్ల మధ్య సమన్వయం లేకుండా ఈ సమయంలో గల్ఫ్ను విడిచిపెట్టడం అంత మంచిది కాదంటూ భద్రతా నిపుణులు కూడా అంటున్నారు. మరోవైపు షిప్పింగ్ మార్గంలో సముద్ర మైన్ల వల్ల కలిగే ప్రమాదాలను గురువారం ఇరాన్ జలసంధి గుండా ప్రత్యామ్నాయ మార్గాలను ప్రకటించింది. ఇరాన్లోని లారాక్ ద్వీపానికి దగ్గరగా ఉన్న మార్గాలను ఉపయోగించాలంటూ ఐఆర్జీసీ నౌకలను ఆదేశించింది. అన్ని ప్రయాణాలు ఇరాన్ నావికా దళంతో సమన్వయం చేసుకోవాలని చెప్తున్నారు. సురక్షిత ప్రయాణం కోసం అన్ని నౌకలను రుసుములు చెల్లించమని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇరాన్ బ్యారెల్ చమురుకు $1 చొప్పున బహుశా క్రిప్టో కరెన్సీ రూపంలో వసూలు చేయవచ్చని పుకార్లు అయితే వస్తున్నాయి. ఇక ఈ సంఘర్షణ వల్ల కలిగిన అంతరాయాన్ని ప్రపంచ చమురు మార్కెట్ ఇప్పటివరకు చూసిన అత్యంత తీవ్రమైన సరఫరా సంక్షోభంగా అంతర్జాతీయ ఇంధన సంస్థ కూడా చెప్తోంది. వందలాది నౌకలు చిక్కుపోవడం, సాధారణ రాకపోకలు ఇంకా పునఃప్రారంభం కాకపోవడంతో ఇంధన ధరలు ఇంకా ఒత్తిడిలోనే ఉన్నాయి. దీర్ఘకాలిక సరఫరా కొరత కారణంగా అనేక దేశాలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ప్రస్తుతం హర్మూజ్ జలసంధిలో పరిస్థితి చిక్కుకుపోయినటువంటి 16 భారతీయ నౌకలు ముందుకు సాగేందుకు భారత నౌకాదళం అయితే ఇరాన్ అనుమతి కోసం ఎదురుచూస్తుంది. ఇక నౌకాదళాల సురక్షిత మార్గం అలాగే రక్షణ చర్యల ద్వారా నౌకల భద్రతను నిర్ధారిస్తోంది. ఇక పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ నేపథ్యంలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన హెర్మూజ్ జలసంధి గుండా సముద్ర రవాణా పునఃప్రారంభం అవుతున్నట్టుగా భావిస్తున్నారు. అయితే 5వ తేదీ నుంచి భారత జెండా ఉన్న ఏ నౌక కూడా హెర్మూజ్ను దాటి ప్రయాణించలేకపోతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం భారత నౌకాదళం ప్రస్తుతం పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తోంది. అలాగే భద్రత నిర్ధారించబడిన తర్వాత నౌకలను ముందుకు వెళ్ళడానికి అనుమతిస్తోంది. హర్మూజ్ జలసంధి అంటే పర్షియన్ గల్ఫ్ పశ్చిమ భాగంలో 16 భారత జెండా నౌకలు చిక్కుపోయాయి. వీటిలో ఎల్ఎన్జీ, ఎల్పిజి, ముడి చమురు రవాణా నౌకలు, కంటైనర్ నౌకలు, అలాగే డ్రెడ్డర్లు, రసాయన నౌకలు ఉన్నాయి. ఇక జగ్ విక్రమ్ అనే ఎల్పిజి నౌక ఇంకా షార్జాలోనే నిలిచిపోయి సూచనల కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. నౌకాదళం అనుమతి అందిన వెంటనే 5 నుంచి 6 నౌకలతో కూడిన మొదటి బృందం హెర్మూజ్ గుండా ప్రయాణించే అవకాశం ఉన్నట్టుగా వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయంపై ఇరాన్ అధికారులు సిబ్బందితో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక సంఘర్షణ సమయంలో ఆ ప్రాంతంలో సుమారు
25 భారతీయ నౌకలు ఉంటే వాటిలో 9 హర్ముజ్ నుంచి సురక్షితంగా దాటాయి. ఈ సమయంలో భారత నౌకాదళ మోహరింపులో ఎలాంటి మార్పు లేదు. రక్షణ కార్యకలాపాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక నౌకాదళం ఒమన్ గల్ఫ్ అంతటా నౌకలను సురక్షిత మార్గాల ద్వారా నడిపిస్తూ వాటికి ఎస్కాట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ గురుగ్రామ్లోని భారత నావికాదళ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ కూడా ఇండియన్ ఓషన్ రీజియన్ ప్రకారం సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి ఏప్రిల్ 6 వరకు పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ హెర్మోజ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్లలో 30 సంఘటనలు నమోదయ్యాయి. క్షిపణి, డ్రోన్ దాడులతో సహా ఈ సంఘటనలో 23 నౌకలు లక్ష్యంగా చేసుకున్నారు. దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలని, లెక్కలన్నీ కూడా ఆ ప్రాంతంలోని అస్థిరత, ప్రమాదం యొక్క తీవ్రతను మనకు స్పష్టం చేస్తున్నాయి. ఇక భారతీయ నౌకలు, కంటైనర్ల భద్రతకు సంబంధించి నిర్ధారించడంలో మన నావికాదళం యొక్క అప్రమత్తత, సమన్వయ ప్రయత్నాలు కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా నిపుణులు అంటున్నారు. రాబోయే రోజుల్లో హెర్మూజ్ గుండా రాకపోకలు క్రమంగా సాధారణ స్థితికి వస్తాయనే అంచనా అయితే కొనసాగుతుంది. ఇక ఇరాన్ నుంచి వస్తున్నటువంటి సంకేతాలు హెర్మూజ్ జలసంధిపై నియంత్రణను కఠినతరం చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా సూచిస్తూ సముద్ర భద్రతపై ఆందోళన అయితే పెంచుతున్నాయి. సో ప్రపంచ చమురు వాణిజ్యంలో అధిక భాగం దీని గుండా సాగుతుంది కాబట్టి ఇంధన సరఫరాకు ఈ జలమార్గం చాలా కీలకంగా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి తిరిగి వచ్చి సముద్ర వాణిజ్యం తిరిగి ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. సో అప్పటి వరకు ఇక ఈ రవాణా రుసుములు, టోల్ సంగతి సంబంధించి కూడా భారతదేశం సమీక్ష చేస్తోంది. అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటిగా ఇది. జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఆర్థిక రుసుముల వ్యవస్థను టెహ్రాన్ అధికారికంగా ఏర్పాటు చేయాలని ఒక పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ జలమార్గాన్ని స్వేచ్ఛాయుత అంతర్జాతీయ మార్గంగా పరిగణిస్తున్న దశాబ్దాల నాటి పద్ధతికి ఇది ముఖ్యమైన ఒక విరుద్ధమైన పరిస్థితి. అటువంటి చెల్లింపులకు సంబంధించి తాము చర్చలు జరిపామన్నటువంటి సూచనలను భారత అధికారులు తోసిపుస్తున్నారు. ఈ విషయంలో దౌత్యపరమైన పురోగతి లేదు. ఇక్కడ ఇండియాకు ఇరాన్ మధ్య ఉన్న ఈ అంశంపై ఎలాంటి చర్చ లేదు. స్వేచ్ఛాయుత, సురక్షితమైన నౌకాయానికి పిలుపునిస్తూనే ఉన్నామంటూ భారత్ చెప్తోంది. సో ఇంధనం, వస్తువుల ధరలు మరింత పెంచే అవకాశం ఉన్న ఏకపక్ష సుంకాలను భారత్ జెండా ఉన్న నౌకలపై విధించకూడదంటూ ప్రభుత్వం స్పష్టమైతే చేస్తోంది. సో ఇక్కడ ఈ జలమార్గం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ప్రపంచంలోనే చమురు, ద్రవీకృత సహజ వాయువులో దాదాపు 20% ఇక్కడి నుంచే మనకు ఈజీగా వస్తుంది. కాబట్టి మన వేగంగా అభివృద్ధి చెందుతున్న మళ్ళాంటి ఆర్థిక వ్యవస్థకు ఈ మార్గంలో కలిగే ఏ అంతరాయం కూడా లేదా ఎక్స్ట్రా ఖర్చు అయినా కూడా దేశీయ పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ తాత్కాలిక కాల్పల విరమణ ఉన్నప్పటికీ వాహనాల రాకపోకలు మందకోడిగా ప్రస్తుతం అయితే కొనసాగుతున్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి. మరి వివిధ ప్రపంచ శక్తుల అలాగే ప్రాంతీయ దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ సముద్ర మార్గాలను ఏకపక్ష ప్రకటన ద్వారా కాకుండా సార్వత్రిక చట్టాల ద్వారా పాలించాలనే నమ్మకంలోనే భారతదేశం తమ వైఖరిని వెల్లడిస్తోంది. సో మరోవైపు ఇక అధిక రుసుములు విధించనున్నారనే అధికారిక ధృవీకరణ ప్రస్తుతం లేనప్పటికీ కూడా కేవలం ఆ అవకాశం ఉండడం అంతర్జాతీయ సమాజాన్ని అప్రమత్తం చేసింది. స్వేచ్ఛాయుత, సురక్షిత నౌకాయానం ఆవశ్యకతను పదే పదే నొక్కి చెప్పడం ద్వారా న్యూఢిల్లీ ప్రపంచ సముద్రయాన నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ బహిరంగ సముద్రంలో వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణ కోసం వాదిస్తుందన్న సంకేతాలు కూడా ఇస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు హర్మూజ్ జలసంధి మధ్య చిక్కున్న భారతీయ నావికులకైతే కేంద్రం ఒక అడ్వైజరీ జారీ చేసింది. నిన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ అయితే ఈ ప్రకటన చేశారు. ఇరాన్ దాని పరిసర జలాల్లో చిక్కుపోయిన నావికులు సున్నితమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలంటున్నారు. ఇండియన్ ఎంబసీతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలి, అవసరమైతే తప్ప బయటికి రావద్దు, నౌకల్లో ఉన్నవారు అందులోనే ఉండాలని చెప్తున్నారు. అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలంటున్నారు. ఇక్కడ అధికారులు ఆయా కంపెనీల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఇరాన్, అమెరికా మధ్య ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తర్వాత లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి కారణంగా మళ్ళీ ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో కేంద్రం అయితే ఈ అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం హర్మూజ్ నుంచి మరి పూర్తి స్థాయిలో నౌకలు బయటికి వస్తే కనుక అప్పుడు భారత్ చెందినటువంటి నౌకలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా దీంట్లో మనకు షాకింగ్ అంశం ఏం లేదు. అలాగే కొత్తగా భారత్కు ఇరాన్ షాక్ ఇచ్చింది అనేది కూడా ఏం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి మళ్ళీ. సో అక్కడ మన నౌకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం అడ్వైజరీని ఫాలో అవుతున్నాయి. మనం ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తామో మన నావికా దళం ఎప్పుడు బయలుదేరమన్నప్పుడు వాళ్ళు అప్పుడే బయలుదేరుతారు. అంతే తప్ప మన వాటి మీద దాడి చేయడానికో లేదా ఆపడానికో
ఎక్కడ ఇరాన్ అక్కడ ఆ ప్రయత్నాలు చేసినట్టుగా అయితే లేవు. బట్ మన భారత నావికాదళం ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడు ఎందుకు మూసేయాల్సి వచ్చిందంటే ఈ సీజ్ ఫైర్ అనేది అక్కడ మళ్ళీ లెబనాన్పై దాడి జరుగుతుంది కాబట్టి వీళ్ళు మళ్ళీ షరతుగా తీసుకున్నారు దీన్ని. దాంతో ఇప్పుడు ఈ హర్మూజ్ నుంచి మళ్ళీ ఏ ఒక్కదాన్ని కూడా వదలట్లేదు. మొన్నటి వరకు ఉన్న పరిస్థితులు వేరు, 40 రోజుల నుంచి మళ్ళీ గత 2 రోజుల నుంచి ఉన్న పరిస్థితులు వేరు. కాబట్టి మళ్ళీ వాళ్ళు పట్టుదలగా ఉన్నారు. దాంతో అన్నిటినీ ఆపుతున్నారు. కేవలం భారత్కి షాక్ ఇచ్చింది లేదో ఇంకేదో జలకి ఇచ్చిందని కాదు ఇక్కడ. సో అన్ని నౌకలు ఆపుతున్నాయి. ఇప్పటివరకు కేవలం 10 పోయినాయి. 10లో 4 ట్యాంకర్లు, మిగతావి బల్క్ క్యారియర్గా చెప్తున్నారు 6. సో అందులో ఒకటి ముంబై వైపు వస్తుంది మనకు. సో ఇది పరిస్థితి. ఈ రకంగా ప్రస్తుతం అక్కడి నుంచి మన అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకున్న తర్వాత అప్పటిదాకా అందులోనే ఉండాలి, ఎక్కడికి పరిస్థితులు బాగాలేవు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇండియాకు చేరుకోమని చెప్తున్నారు. ఇప్పటికిప్పుడైతే భారత్కి వచ్చిన మొప్పేం లేదు. ఇంకా మిగిలిన నౌకలు ఏవైతే ఉన్నాయో ఇంకా 16 నౌకలు కూడా వీళ్ళని త్వరగా ఇండియాకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.